మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఈ వారం పసుపు డబ్బాలో ఇది వేయండి చాలు, ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. పసుపు లక్ష్మీదేవి స్వరూపం, అలాగే గణపతి స్వరూపం కూడా. అందుకే పసుపును దాచుకునే పసుపు డబ్బాలో బుధవారం రోజు ఇది ఒక్కటి వేయండి చాలు, ధనానికి ధనం వస్తుంది, ఇంట్లో అందరికీ బాగుంటుంది. కనుక బుధవారం రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పసుపు లక్ష్మీదేవి స్వరూపం. పసుపుతో ఏ పరిహారం చేసుకున్నా బాగా కలిసి వస్తుంది. పసుపును ఏ డబ్బాలో పడితే ఆ డబ్బాలో స్టోర్ చేయకూడదు. ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాలో మాత్రమే పసుపును స్టోర్ చేసుకోవాలి. రాగి, ఇత్తడి డబ్బాలలో పసుపును స్టోర్ చేయకూడదు. అలాగే పసుపు డబ్బాను, ఉప్పు డబ్బాను ఎప్పుడూ కూడా వంటగదిలో పక్కపక్కన పెట్టకూడదు. విడివిడిగా పెట్టుకోవాలి. ఇక ప్రత్యేకంగా బుధవారం రోజు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు, మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ బుధవారం రోజున పసుపు డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక చిన్న కథను విందాం. కామెంట్ బాక్స్లో ఓం గం గణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. వాతాపి నగరాన్ని పాలించిన చంద్రవంశ రాజులలో శత్రుంజయుడు గొప్ప సామ్రాజ్య పిపాసి. వాతాపి నగరం రాజధానిగా వాతాపి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సైన్యాన్ని పెంచడానికి ప్రజల మీద విపరీతంగా పన్నులు వేశాడు. అతని కుమారుల్లో కడపటివాడైనటువంటి చలుకవర్మ చాలా మంచివాడు. చలుకవర్మ అగస్త్యుడి ప్రజారాజ్య సూత్రాలపై గురి గలవాడు. విఘ్నేశ్వరుణ్ణి భక్తితో ఆరాధిస్తూ కళల పట్ల ఆసక్తితో ఉండేవాడు. అగస్త్యుడి అంశ అతనిలో ఉందని ప్రజలు అనుకునే విధంగా ప్రజా అభిమానాన్ని సంపాదించుకున్నాడు. సామ్రాజ్య విస్తరణకు శత్రుంజయుడు కుమారులను ఆయత్తం కమ్మన్నాడు. అప్పుడు చలుకుడు తండ్రితో జనహింస, పరపీడతో కూడిన సామ్రాజ్య విస్తరణ కసాయి వృత్తి కంటే ఏం గొప్పది అని అన్నలతో కలిసి దండయాత్రకు వెళ్ళటం మానేశాడు. ఇప్పుడి ప్రవర్తన నచ్చని శత్రుంజయుడు మండిపడుతూ, ఔరా, సింహం కడుపున ఎలుక పుట్టినట్లు రాజ్యవంశంలో తప్ప పుట్టావు, నీకు తగిన శాస్తి జరగాలి అని అంటూ ఒక ఎలుకను పట్టి తెచ్చి దానికి చలుక అని పేరు పెట్టి దానితో చలుకవర్మకు పెళ్ళి అని చాటింపించాడు. చలుక అసలు పేరు కళ్యాణ కింకిని, ఒక అప్సరస. ఇంద్రుడి శాపం వల్ల ఎలుకగా భూమి మీద పడింది. కళ్యాణ వేదిక పైన ఉన్న పెళ్లి పీటలపై రాకుమారుణ్ణి ఎలుకను చూసి వచ్చిన వారు చేసే కోలాహల పరిహాసానికి చలుకుడు సిగ్గుతో కృంగిపోవాలని శత్రుంజయుడు ఆ విచిత్ర వివాహానికి రాజుల్ని ప్రజల్ని ఆహ్వానించాడు. కానీ చలుకవర్మ మందహాసంతో ఎలుకను మహారాజు కోడలుగా చేయించగల విఘ్నేశ్వరుడు ఎలుకను చిలుకల కొలికిగా చేసినా చేయవచ్చు అని మీరంతా నమ్మకపోవచ్చును గాని నేను నమ్మగలను అన్నాడు. అలా పెళ్లి అయిపోయింది. శత్రుంజయుడు ఎలుకతో చలుకవర్మను దూరంగా చిన్న ఇంటికి తరిమి, నువ్వు మా మధ్య ఉండవలసిన వాడివి కావు, నీ ఎలుక వాహనుడైన విఘ్నేశ్వర భక్తికి తగ్గట్టు ఆ వాహనం జాతే నీకు తగ్గ ఇల్లాలు. ఈ ఇల్లాలు అసూర్యం పస్యగా ఎవ్వరికీ కనపడకుండా ఉంటే అంతఃపురం కాంతగా ఉండడానికి ఇంటి నిండా ఎలుక బిల్లాలు ఉన్నవిలే అంటూ ఎకసెకం చేశాడు. చలుకుడు తండ్రి మాటలకు ప్రశాంతంగా, తండ్రి, కుమారులందరికీ పెళ్లి చేయడం అనేది చాలా గొప్ప విషయం, ఎవరికెవరో అది ఏనాడో రాసి పెట్టిందే అంటారు, మన చేతుల్లో ఏమీ లేదు, అంతా ఆ విఘ్నేశ్వరుని ఇచ్చ కదా అన్నాడు. ఇక చలుకుడు తన భార్య అయిన చలుకతో కలిసి ఆ చిన్న ఇంట్లో ఉండసాగాడు. చలుకుడు ఉత్తమ గ్రంథాలను చదువుతూ ఉన్నప్పుడు చలుక పక్కనే చేరి వింటూ ఉండేది. చలుకుడు విఘ్నేశ్వరుణ్ణి అర్చిస్తూ ఉన్నప్పుడు నోటితో పూలు అందించేది. చలుకుడు తిన్న తర్వాత పెడితేనే తినేది. అలా కాలం గడుస్తూ ఉండగా వినాయక చవితి దగ్గరికి వచ్చింది. అందరి ఇళ్లకు వెళ్ళవేసి ధాన్యాలు దంచుకుంటున్నారు.
చలుక రాత్రికి రాత్రి ఎలుకలన్నిటినీ కూడా పిలిచింది. ఎలుకలు తోకలు ముంచి ఇంటి గోడలకు సున్నం కొట్టాయి. తో పైపొట్టు ఒలిచి ధాన్యాన్ని మెరికల్లా బియ్యం చేశాయి. వినాయక చవితి ఉదయాన చలుకుని వదినలు స్వయంగా బంగారు బిందెలతో నదీ జలాన్ని నెత్తినెత్తుకొని వస్తూ ఉన్నారు. అది చూసి చలుకుడు కొద్ది విచారం కనపరిచాడు. చలుక వెంటనే బిందెలో దూరి దొర్లించుకుంటూ నదీ తీరాన్ని చేరుకుని యువతలకు వచ్చి కొండంత బిందెను పొంగి పొర్లి ప్రవహిస్తున్న నదిని చూసి హతాస్తురాలై, బిందెనైతే దొర్లించుకువచ్చాను గాని నీళ్ళెలా ముంచగలను, బిందెతో ఎలా మోసుకుని వెళ్ళగలను, వివేకురాల్ని, పనికి మాలిన దాన్ని, నేనెందుకు బ్రతికి అని అనుకుంటూ తలను అక్కడ ఉన్న రాతికేసి కొట్టుకోసాగింది. ఇప్పుడు విఘ్నేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై ఎలుకను చేతితో ముద్దుగా నిమిరాడు. వెంటనే ఆ ఎలుకకు శాప విమోచనమై ఎలుక రూపు మాయమై దేవకాంత కళ్యాణ కింకిని నిజరూపంతో విఘ్నేశ్వరుడి పాదాల మీద ప్రణమిల్లి అనేక విధాల స్తుతించింది. విఘ్నేశ్వరుడు కళ్యాణ కంకిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. కళ్యాణ కింకిని నీళ్ల బిందెను తలకెత్తుకొని నడిచి వెళ్తూ ఉంటే దారి పొడవునా ప్రజలు బొమ్మల్లాగా నిల్చుని చూస్తూ ఎవరి దేవకన్య, దేవసుందరి ఎవరింటికి వెళ్తున్నది అని విస్తుపోయారు. చలుకవర్మ వదినలు కళ్యాణ కింకిని తమ చిన్న మరిది ఇంటిలోనికి వెళ్ళటం చూసి ముఖాలు వెల్లడీసుకున్నారు. శత్రుంజయుడు తన అజ్ఞానానికి తనే సిగ్గుపడి చలుక వర్మను సతీ సమేతంగా రాజమందిరానికి తోల్కొని వచ్చాడు. చలుకుని అన్నలు తండ్రితో, మాకు అలాంటి ఎలుకతోనే ఎందుకు పెళ్ళిళ్ళు చేయలేదు, అలా చేసి ఉంటే మాకు అప్సరసలే తయారై వచ్చి ఉండేవారు కదా అని గద్దించి అడిగారు. వంటి తెలివి మాలిన కొడుకుల కోసమా నేను సామ్రాజ్యాన్ని అర్జించి పెట్టింది అని శత్రుంజయుడు విరక్తి చెంది తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు పోయాడు. చలుకవర్మ అన్నలు అసంతృప్తి, పరస్పర ద్వేషాలతో కలహించి యుద్ధాలు చేసి కొట్టుకు చచ్చారు. ఎంత వద్దంటున్నా వినక ప్రజలు చలుకవర్మను తమ రాజుగా ప్రకటించుకున్నారు. చలుకవర్మ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. చలుకవర్మ కళ్యాణ కింకిని పేరున కళ్యాణి అనే మరొక గొప్ప నగరాన్ని నిర్మించాడు. అతనికి కళ్యాణ కింకిని వలన 4 పుత్రులు కలిగారు. వారు చాణక్యులుగా పిలువబడతారు. ఆ విధంగా చాళుక్య రాజవంశాలకు మూల పురుషుడైన చలుకవర్మ కాలంలో వాతాపి నగరం అనేక దేవాలయాలతో ప్రాంగణాలతో శోభిల్లింది. కళలకు కానాచిగా, విద్వాంసులకు పండితులకు ఆటపట్టుగా భూతల స్వర్గం అనిపించుకుంది. నగరాది దేవతగా విఘ్నేశ్వరుడు ఆరాధింపబడ్డాడు. అష్ట శిల్పానికి ప్రమాణికమైన ఆలయ మండప శిల్పాన్ని చూడ్డానికి దేశ నలుమూలల నుంచి రాజులు మొదలుకొని సామాన్య యాత్రికుల వరకు ఎల్లప్పుడూ వస్తూనే ఉండేవారు. చాళుక్యులు 4 దిక్కుల రాజ్యాలు ఏర్పరచుకొని పాలించారు. చాళుక్య వంశరాజులు శాఖోపశాఖలుగా దేశమంతటా వ్యాపించి రాజ్యాలు చేశారు. వాతాపి నేలిన వారు వాతాపి చాణక్యులని, కళ్యాణి నగరాన్ని పాలించిన వారు కళ్యాణి చాణక్యులని, వెంగి నేలిన వారు వెంగి చాణక్యులని, తూర్పు చాణక్యులని, పశ్చిమ చాణక్యులను సౌరాష్ట్ర చాణక్యులుగా పేర్కొంటారు. కాలక్రమేణా వాతాపిని బాదామి అని కూడా వ్యవహరించారు. వీడియోలోకి వస్తే పసుపు అనేది చాలా పవిత్రమైన పదార్థం. పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. బుధవారం రోజు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలు పోతాయి, ధనం వస్తూనే ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధన సమస్యలన్నీ కూడా పోతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారో, ధనం చేతిలో నిలబట్లేదని దిగులు పడిపోతూ ఉన్నారో వారందరూ కూడా ఈ బుధవారం రోజు చక్కగా ఈ పరిహారం చేసుకోండి. బుధవారం రోజు చక్కగా ఒక వైట్ పేపర్ను తీసుకొని ఆ పేపర్లో ముందుగా ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టండి. వెల్లుల్లిపాయ రెబ్బ ఒకటి పెడితే చాలు. వెల్లుల్లి రెబ్బకు మన కష్టాలను తొలగించి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కనుక ముందు ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టండి. తర్వాత ఒక సన్నని ధనియాలు తీసుకొని ఆ ధనియాలను కూడా ఈ పేపర్లో వేయండి. ఎందుకంటే ధనియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ధనియాలకు చెడును తొలగించి మంచిని ఆకర్షించే శక్తి ఉంది. మన ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక పేపర్లో ఒక వెల్లుల్లి రెబ్బను
అలాగే స్పూను ధనియాలను వేయండి. చివరిలో చిటికెడు జీలకర్రను కూడా ఈ పేపర్లో వేసి వీటన్నిటిని చిన్న పొట్లంలాగా కట్టేసి తర్వాత ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి వంటింట్లోని పసుపు డబ్బాలో వేసేయండి. అలా వేయటం వలన ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది, ధనలాభం కలుగుతుంది, కష్టాలు పోతాయి, ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది, ధన సమస్యలు పోతాయి. ఇలా పెట్టిన పొట్లాన్ని నెలకు ఒక్కసారి తీసి మార్చివేయండి. అంటే ఈ పొట్లాన్ని నెల రోజుల తర్వాత తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. ఇలా నెలకొక్కసారి పరిహారం చేస్తే మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి బుధవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. బుధవారం రోజు ఈ చిన్న పని చేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు, ఆటంకాలు అన్నీ కూడా వెన్నలాగా సులభంగా కరిగిపోతాయి. నిత్య జీవితంలో ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తున్నట్లయితే, విఘ్నాలు ఎక్కువగా వస్తున్నట్లయితే, చేపట్టిన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోవాలంటే బుధవారం రోజు గణపతికి సంబంధించిన ఒక పరిహారం పాటించాలి. ఎవరైనా సరే విఘ్నాలను తొలగించుకోవాలంటే ప్రతి బుధవారం కూడా గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని, పరిహారాన్ని పాటించాలి. అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు సాయంత్రం 6 తర్వాత ప్రమిదలో కొబ్బరి నూనె పొయ్యాలి. 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి. మీ ఇంట్లో గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ ఉన్నట్లయితే ఆ విగ్రహం లేదా ఫోటో దగ్గర గరికను ఉంచండి. ఎర్రటి పుష్పాలను సమర్పించండి. ఆ తర్వాత గణపతికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం ఉంది, అదే హేరంబ గణపతి మంత్రం. ఎవరైనా సరే ప్రతి బుధవారం ఈ హేరంబ గణపతి మంత్రాన్ని చదువుకుంటూ గణపతిని పూజిస్తే ఎలాంటి విఘ్నాలు ఎదురవుతూ ఉన్నా సరే ఆ విఘ్నాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతటి శక్తివంతమైన హేరంబ గణపతి మంత్రం ఏమిటంటే ఓం గూం హేరంబాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుతూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో గణపతిని పూజించండి. ఇలా చేస్తే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి, చేపట్టిన ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా బుధవారం పూట మీరు గణపతి ఆలయానికి వెళ్ళండి. గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకొని గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం ద్వారా కూడా విఘ్నాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే బుధవారం పూట గణపతి అనుగ్రహం సులభంగా పొందాలంటే వెన్న ముద్ద ఉంటుంది కదా, ఆ వెన్నను కొద్దిగా గణపతి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ సమర్పించండి. వెన్న ఎందుకు సమర్పించాలి అంటే వెన్న ఎంత సులభంగా కరిగిపోతుందో అంత సులభంగా మీ కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి. మీ కష్టాలన్నీ కూడా తొందరగా సులభంగా కరిగిపోవాలంటే కాస్త వెన్న ముద్దను కూడా గణపతి ఫోటోకు కానీ గణపతి విగ్రహానికి కానీ సమర్పించండి. అలాగే గణపతి స్వయంభూగా ఒక తెల్ల జిల్లేడు చెట్టు రూపంలో అవతరించాడని గణేష పురాణంలో చెప్పారు. కాబట్టి మీరు ఇంట్లో ఒక ప్రత్యేకమైన గణపతిని పెట్టుకుంటే తిరుగులేని విధంగా అఖండ విజయం సాధిస్తారు. మరి అది ఏమిటంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి రూపు, తెల్ల జిల్లేడు మీద చెక్కిన గణపతి రూపు బయట లభిస్తుంది. అలాంటి గణపతిని తెచ్చి మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంచుకోండి. ప్రతి బుధవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజ చేయండి. ప్రతిరోజు కూడా ఈ తెల్ల జిల్లేడు గణపతి దగ్గర ఒక ఎర్ర పుష్పాన్ని ఉంచి బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం ద్వారా ఏ పని తలపెట్టినా ఆ పనిలో వచ్చే ఆటంకాల నుండి సులభంగా బయటపడవచ్చు. అన్ని పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే దాంపత్యంలో అనుకూలత తక్కువగా ఉన్నవారు ఎవరైనా సరే గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేయండి. దాంపత్యంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. గణపతి యొక్క విశేషమైన అనుగ్రహం కూడా కలుగుతుంది. దీనితో పాటుగా గణపతి షోడశోపచార నామాలు అని ఉంటాయి. ఈ షోడశ నామాలను ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు చదువుకొని వెళితే గణపతి విశేషమైన అనుగ్రహం ద్వారా ప్రతి పనిని కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. దీనితో పాటుగా మీ ఇంట్లో బుధవారం పూట ఉత్తర దిక్కులో దీపం వెలిగించండి. ఎవరైతే బుధవారం పూట ఇంట్లో ఉత్తర దిక్కులో ప్రమిద పెట్టి దీపం వెలిగిస్తారో
వారి ఇంట్లో గణపతి అనుగ్రహం ద్వారా అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి మీరు కూడా బుధవారం రోజు ఈ చిన్న చిన్న పనులను చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింప చేసుకుని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.